సంబంధించిన కషాయాలన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. పురుగు మందులు వాడకుండా మన ప్రకృతిలోనే దొరికే ఆకులన్నీ కూడా సేకరించుకొని ఆవు పేడ మూత్రంతో తయారు చేసిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడండి, మనకు వేపగింజలో ద్రావణం ఉంది. వేపగింజ ద్రావణం దేనికి వాడతాం? మనం చిన్న మన ఆకుకూరలు అలాంటి ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్ వేసుకుంటాం కదా, దానికి మనం కొట్టినట్టయితే పురుగు అనేది ఆశించకుండా ఉంటుంది చేదు వల్ల. తర్వాత వాయిలాకు కూడా మనకు చుట్టుపక్కల అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ వాయిలాకు అనేది దేనికి వాడతామంటే, మనము మన వరి పొలానికి ఎక్కువ దోమపోటు ఉంటుంది కదా, దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడతాం. అది వాడకుండా మనం వాయిలాకు కషాయం కాచి దీన్ని మనం వాడినట్టయితే మనకు పురుగు దోమపోటు అనేది మనకు నివారిస్తుంది. దాని తర్వాత ఆవు మూత్రం లేని ఏ కషాయం కూడా మనం తయారు చేయలేము. అదేవిధంగా మన దగ్గర అగ్నాశ్రం కూడా ఉంది. ఈ అగ్నాశ్రం మనం వంగ తోటలకి దానికి పుచ్చులు ఎక్కువ పడి దానికి పురుగు ఎక్కువ ఆశిస్తుంది కాబట్టి మనం అగ్నాశ్రం అనేది దీన్ని మనం 3-4 రకాల పదార్థాలతో తయారు చేసుకుంటాము. దీంట్లో మనం పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, దాని తర్వాత వచ్చేసి ఇవి జిల్లేడాకు, ఇవన్నీ 4-5 రకాలు అగ్నాశ్రం తయారు చేసుకుంటాము. దాని తర్వాత నీవాసులు, మనం వేపాకు ఉంది కదా, వేపాకుని మురగబెట్టి ఆ మూత్రంలో దీన్ని కూడా మనం పైరుకు కానీ లేదా కూరగాయ మొక్కలకి అన్నిటికి కూడా స్ప్రే చేస్తే పురుగు అనేది మనకు ఆగిపోతుంది. ఇవన్నీ కూడా ఇవి కాకుండా ఇంకా మీకు ఏదన్నా అందుబాటులో కావాలి అనుకుంటే విత్తనాలు లాంటివి కావచ్చు. ఇప్పుడు వరి కోత అయిపోవచ్చింది, PMDS వేయాలి. దాంట్లో నవధాన్యాలు చాలా అవసరం. నవధాన్యాలు కూడా మనం తెచ్చిపెట్టేదానికి మనకు అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి అన్న, ఇంకా మీ గ్రామానికి ఏమన్నా అవసరం ఉంటే మనం పెట్టగలము. మనం ఇంటి దగ్గర వేసుకుంటున్న కూరగాయలకి సంబంధించి ఇవన్నీ వాడుకోవచ్చు, ఈ ద్రావణాలు ఇవన్నీ. ఇంకా ఏమైతే మనకు గింజలు ఏ రకం గింజలు కావాలో మన ఇంట్లో వాడుకునే కూరగాయలకు సంబంధించిన గింజలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీకు ఏదో ఇస్తూ ఉంటారు. మీరే ఒకటి పెంచి కాయించుకొని మీ ఇంటి వరకు వాడుకోవాలి. మిగిలిన బయట పోకుండా మనం బయట పోకూడదు. పట్టణాల్లో డబ్బులు మన దగ్గర రావాలి, కానీ మన డబ్బులు పల్లెల్లో డబ్బులు బయట పోకూడదు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. తక్కువ ఖర్చుతోనే అవుతుంది, ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది.